బ్రేకింగ్ అంటోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ విధుల్లో ఉన్న ఎస్ఐని ఢీకొట్టిన కారును పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఆ కారు ఓ బైక్ ని ఢీకొట్టినట్లు గుర్తించారు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా యాచారం పిఎస్ పరిధిలో సాగర్ రహదారిపై ఎస్ఐ ఉయ్యాల మధు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో మాల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న నిందితులు వాహనాన్ని బారికేడ్ల వద్ద ఆపకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక వారిని అడ్డగించిన ఎస్ఐ మధు మీదుగా కారు దూసుకెళ్లి దీంతో కారు బ్యానెట్ పై ఎస్ఐ పడిపోయారు. అయినా సరే ఆపకుండా అతి వేగంగా వెళ్లిపోయారు. కొద్ది దూరం ఈడ్చుకెళ్లడంతో ఎస్ఐకి గాయాలయ్యాయి. గాయపడ్డ ఎస్ఐ మధును ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ ఢీకొట్టిన తర్వాత అదే కారు యాచారం చౌరస్తాలో బైక్ ను ఢీకొట్టింది. ఇక బైక్ పై ఉన్న ఇద్దరికైతే గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పరిధిలో ఖానాపూర్ వద్ద కారును వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. నిందితులు అబ్దుల్లాపూర్ మేట్ మండలం కోహెడకు చెందిన కీసరి శ్రీకర్ రెడ్డి, హైత్ నగర్ కు చెందిన నితిన్ ను అరెస్ట్ చేశారు. నిందితులకు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. ఇక శ్రీకర్ రెడ్డికి ఆల్కహాల్ శాతం 135 mg, నితిన్ కు ఆల్కహాల్ శాతం 122 mg ఉందని తేలింది.